వాడి టైం బాగుంటే ఈరోజు నా కంట పడడు. ఒకవేళ పడ్డాడే అనుకో అయిపోతాడు. ఏమో, నాకున్న కోపానికి చంపినా చంపేస్తానేమో. ఓయ్, ఏంటలా చూస్తున్నావు? నాకేమైనా మెంటల్ అనుకుంటున్నావా? ఎస్, నాకు మెంటల్. నాకు కొంచెం తిక్కుంది, కానీ ఎంతుందో లెక్కలేదు. అదేంటి నేను వీణ్ణి ఇలా భయపెట్టేశాను? ఛీ, ఆ పార్దుగాని తలుచుకున్నందుకో ఏమో నేను కూడా వాళ్ళలాగా తిక్కగా చేసేస్తున్నానేంటి? భగవంతుడా, వాడు మాత్రం నా కంట పడకుండా చూడు ప్లీజ్. ఈ డోర్ నంబర్ 43 ఎక్కడా? ఎస్, డోర్ నంబర్ 43. ఇదేంటి, ఇది పార్దుగాడిల్లు కదా? వేడి కొంపకొచ్చానేంటి? అడ్రస్ కరెక్టే, అంటే ఈ ఇంట్లో ఎవరో స్వీట్స్ ఆర్డర్ చేశారన్నమాట. ఇప్పుడు ఇవి ఇక్కడ డెలివరీ ఇవ్వడం అవసరమా? అనవసరంగా మళ్ళీ వాడి మొహం చూసి గొడవ. అయినా ఇప్పుడు వాడు ఇంట్లో ఉంటాడని గ్యారంటీ ఏంటి? ఏమో, ఉంటాడేమో. మన టైం అలాంటిది. అడ్రస్ స్లిప్తో పాటు డబ్బులు మొత్తం ఇచ్చేశారు. ఇప్పుడు ఇవ్వకుండా వెళ్లడం మరీ చండాలంగా ఉంటుంది. వీడి సొమ్ము మనకెందుకు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? గెట్ అవుట్. మాటలు తిన్నగా రాని. నేనేమైనా అడుకోవడానికి వచ్చాను అనుకుంటున్నావా నీ ఇంటికి? సూటు బూటు వేసుకుంటే సరిపోదు, దానికి సూట్ అయ్యేలా ప్రవర్తించాలి. అయినా నా పిచ్చి గాని నీకంత కల్చర్ ఎక్కడ ఏడ్చింది? ఏంటి వాగుతున్నావు? వాగుతున్నానా? నేను నిన్న ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అందరు ముందు నా చున్నీ పట్టుకుని లాగావు. నా చుడిదార్ చిరిగిపోయింది. నేను సిగ్గుతో ఎంత చితికిపోయానో తెలుసా? కనీసం అది నువ్వు పట్టించుకున్నావా? సారీ అయినా చెప్పావా? ఏయ్, ఊరికే నాటకాలు ఆడుకో. నీ కళ్ళు నెత్తికెక్కి వచ్చి గుద్దుకున్నావు, అది నా తప్ప? నువ్వు చూసుకుని తగలడచ్చుగా. నీ కళ్ళు నెత్తికెక్కాయా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మాట్లాడతాను. ఏం చేస్తావు? ఇది నా ఇల్లు, నా కాంపౌండ్. ముందు బయటికి పో. ఈ బాక్సులు తీసుకుని లోపల తగిలిట్టుకో, వెళ్తాను. ఈ బాక్సులేంటి? ఈ చెత్త డబ్బాలు తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీలాంటి చెత్త మనుషుల కోసమే ఈ చెత్త డబ్బాలు తీసుకొచ్చాను. తీసుకో. గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చావా? అవును, నీతో గొడవ పెట్టుకోకపోతే నాకు నిద్ర పట్టదు. మరి మీ ఇంట్లో నుంచి ఎవరో స్వీట్స్ ఆర్డర్ చేశారు, తీసుకో. మా ఇంట్లో నుంచి ఎవరిచ్చారు?
ఎవడో ఇచ్చాడు, వెళ్ళి వాళ్ళని అడుగు, నన్ను అడుగుతావేంటి? తీసుకో. ఎవడు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా ఈ చెత్త మాకు అవసరం లేదు. తీసుకుపో. ఆర్డరు అమౌంట్ రెండూ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తిరిగి తీసుకోవడం కుదరదు. ఏయ్, ఈ చెత్త ఎక్కడ పెడతావేంటి? ఇదిగో, ఇందులో కోవా ఐటమ్స్, రస్బెర్రీస్ ఉన్నాయి. ఇవి కూడా నెత్తినేసి కొట్టుకో. కొట్టుకో. ఏయ్, ఇదంతా క్లీన్ చేసి వెళ్ళవే. నన్ను ఏంటి పని మనిషిని అనుకున్నావా? కోతిలాగా చిందులేసి తొక్కి నన్ను తీయమంటావేంటి? ఇంకోసారి నా కంట పడ్డావంటే కంటి చూపుతో చంపిస్తా. అబ్బా, నాకెందుకో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెగ గుర్తొచ్చేస్తున్నాడు. ఎండు పంచు మనదైతే ఆ కిక్కే వేరబ్బా. పార్దు, ఏంటిదంతా? ఏం జరిగింది? ఈ స్వీట్స్ పని ఎవరికి అప్ చెప్పావు? నందుకి. ఏమైందిరా? ఏరా, బుద్ధుందా నీకు? మన చెల్లి ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇచ్చావా? వాళ్ళు మనకి ఈక్వల్ స్టేటస్ లో ఉన్నవాళ్లే కదా. వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసేటప్పుడు ఆ స్థాయిలో ఉండేటట్టు చూసుకోవా? ఈ చెత్త స్వీట్స్ ఏంటి? డబ్బాలేంటి? ఎవరికి ఆర్డర్ ఇచ్చేవరా నువ్వు? అది మీనాక్షి పిండి వంటలు, వరోధిని ది గ్రేట్ తెచ్చి పడేసింది ఇక్కడ. వాళ్ళకెందుకు ఆర్డర్ ఇచ్చావు? అక్కడ బాగుంటాయని, పైగా మనకి బాగా కావాల్సిన వాళ్ళు కదా. సరే సరే, వెళ్ళి మరో చోట ఆర్డర్ ఇవ్వు. సారీ బాబు గారు, చాలాసేపు నిలబెట్టాం. రండి రండి. ఓ పద్ధతి పాడు ఉండక్కర్లా. మనం ఇయ్యాల వారింటికి వచ్చి ఇలాగైనా చేసేది? అసలేం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఇదంతా చూస్తుంటే అర్థం కావట్లా ఏం జరిగిందో. డబ్బు కోసం అడ్డమైన గడ్డి తీసుకొచ్చి ఇతరుల మీద తగలేయకూడదు. చిచి. పార్దు, వరుదింతో ఏమైనా గొడవైందా? అదేం లేదు. లైట్ తీసుకోండి. సిరి, మీ ఆయన్ని తీసుకుని లోపలికి వెళ్ళు. నేను బయటికి వెళ్ళొస్తాను. రండి. భలే దానివేలే. ఏంటి కార్తీక్? అమ్మా, ఏంట్రా? ఏమైంది? ఏం లేదురా, కాస్త తలనొప్పిగా ఉంది అంతే. అత్తయ్య కాఫీ గాని టాబ్లెట్ గాని తీసుకురమ్మంటారా? వద్దమ్మా, మీరు వెళ్ళండి. అమ్మా, ఏం జరిగిందో చెప్పు. ఏం లేదురా, మీరు వెళ్ళండి. అమ్మా, గోదావరి పిన్ని గురించేనా నీ ఆలోచన? ఆ గొడవ తర్వాత కనీసం పిన్నికి తిరిగి ఫోనైనా చేసావా? చేశాన్రా, కాని నా గొంతు వినగానే కట్ చేస్తుంది. అది నన్ను చాలా అసహ్యించుకుంటుంది. ఇప్పుడు నేరుగా ఇంటికెళ్ళి మాట్లాడదామంటే మొహం చెల్లడం లేదు. ఏం చేస్తావమ్మా?
పాపం జరిగిందానికి వాళ్ళు కూడా బాధపడుతుంటారు. అసలు ఏం జరిగిందనేది నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. అసలు నిధి ఎందుకలా అడిగిందో అడిగావా? అమ్మా శిరీష, కొంచెం కాఫీ తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. అడిగాన్రా, ఎంత అడిగినా నోరు తెరిచి సమాధానం చెప్పడం లేదు. పైగా దానికి మీ నాన్నగారి సపోర్ట్ ఒకటి. పాపం కోడలి పిల్ల ఇప్పుడే మన ఇంటికొచ్చింది. వచ్చి రాగానే ఇన్ని గొడవలంటే ఏమనుకుంటుందిరా? అందుకే కాఫీ తెమ్మని పంపించాను. అదీ కాకుండా నీ చెల్లెలు తన ముందు చులకనైపోతుంది. నేను అర్థం చేసుకోగలనమ్మా. నువ్వు పిన్ని గురించి బాధపడకు. నేను శిరీష వెళ్ళి పిన్నికి బాబాయ్కి క్షమాపణ చెప్పి అంతా సరిదిద్దుతాను. అన్నయ్య, నేను పిన్ని వాళ్ళ ఇంటికి వస్తానన్నయ్య. ఎందుకు ఎందుకు మళ్ళీ అక్కడికెళ్ళి వాళ్ళని ఏదైనా అని అవమానించి నలుగురి ముందు తలదించుకునేలా చేయడానికా? వాళ్ళు మన దగ్గరకొస్తే మర్యాదలు చేయడం ఎలాగో తెలీదు. కనీసం వాళ్ళనైనా వీధిలో పరువుగా బతకని. అమ్మా, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. నాకు సర్దిద్దుకునే అవకాశం ఇవ్వు. అసలు ఎందుకు ఇలా చేసావు? తప్పైపోయిందని అంటున్నాను కదా, ప్లీజ్ మర్చిపోండి. మేం మర్చిపోవడం కాదే, నీ వల్ల నా చెల్లెలు వాళ్ళ కుటుంబం పడ్డ అవమానాన్ని వాళ్ళు మర్చిపోవాలి. అది నువ్వు చేయగలవా? చేస్తానమ్మా. అవసరమైతే అందరి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమని అడుగుతాను. నువ్వు కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు నిన్ను క్షమిస్తారన్న నమ్మకం నాకు లేదే. అమ్మా, పిన్నిని ఎలాగైనా కాంప్రమైజ్ చేసే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. అది కాదురా, ఇది. అత్తయ్య, కాఫీ. అక్కయ్య గారు, భోజనం టైంలో కాఫీ ఏంటి? వెళ్ళి భోంచేద్దాం పదండి. పదండి అల్లుడు గారు, పదండి. అమ్మా శిరీష, తీసుకువెళ్ళు. రండి. పదండి. రోజు పప్పు వండి పడేస్తావిందే. రాత్రి పప్పు, పొద్దుటి పూటేమో పులిహార. తిని తిని ఇసుకొచ్చేస్తా ఉండాలి. మరి ఏం కావాలో అడిగితే వండి పెట్టనని చెప్పినానా? నువ్వే కదూ రేయన్న మిగిలినదంటే పాడు చేయొద్దని చెప్పి పులిహార చేసి పెట్టు, తెల్లారే తింటాను అంటావు. ఇప్పుడు పిల్లకాయల ముందు నీకు మంచి కూడా పెట్టనట్టు మాటలు అంటావు. మరి నువ్వు రేత్రులు మితంగా ఉండొచ్చు కదా. స్వామి, నీతో పోరాడలేను గాని నువ్వు తిను. నాకు పెట్టపోతే పోయినావు, కనీసం పిల్లకాయలకైనా గుడ్డ ఆమ్లెట్ వేయొచ్చు కదా. మళ్ళీ మొదలు పెట్టినా? నాకు తెలుసయ్యా పిల్లకాయలకి ఎప్పుడు ఏది చెయ్యాలనో. నువ్వు అయ్యగా సంబంధాలు చూసి పెట్టాలని రోజు చెవిలో జోరీగలాగా పోరాడుతూ ఉండా, అయినా నీ చెవికెక్కదు. చెప్పటం మర్చిపోయాను గోదావరి, నాతో పనిచేసే డ్రైవర్ దశరథ్ లేడు, వాడు మంచి సంబంధం ఉందని చెప్పినాడు. మన మీనాక్షిని చుట్టానికి రమ్మని చెప్పిన. అట్నా? ఎంత చల్లని మాట చెప్పినావయ్యా. నువ్వు ఈ మాట చెప్పిన దానికి రేపు నీకు పాయసం వండి పెడతానులే. ఇంతకి పిల్లాడు దేవురు ఏ చేస్తా ఉంటాడు? తోడబుట్టినోళ్ళు ఎంతమంది ఉన్నారు? పిల్లాడు రంగు ఎట్టుంటాడు? ఇంతకి పిల్లగాని ఫోటో ఏమైనా తెచ్చినా? ఇలా గుక్క తిప్పుకోకుండా పెసిలేస్తున్నావు. నేనట్టా చెప్పలేను గాని ముందు లోటాలో నీళ్లు పోయి చెప్తా. పెద్దమ్మే, పెద్దమ్మే, ఏంటమ్మే తినకుండా ఆలోచిస్తున్నావు? అది చెయ్యేంటక్క అలా వణుకుతుంది? పెళ్లి చూపులనగానే సిగ్గనుకుంటా. అక్క, పెళ్లి చూపులప్పుడు ఇలా సిగ్గుపడుతూ పెళ్లి కొడుకుని చూడ్డం మిస్ చేయకు, జాగ్రత్త. ఆపండే మీ పరాజకాలు. సరే గాని నువ్వు చెప్పయ్యా, పిల్లగారి ఫోటో తెచ్చినా? కొట్టే ఏం తేలేదే. దసరా ఇంటి పక్కనే ఉంటా అంట. మంచి పిల్లగాడు, కుటుంబం కూడా చాలా మంచిదంట. ఇక్కడే బియ్యం మండి పెట్టుకున్నాట. మద్రాస్కి బియ్యం పంపిస్తుంటాళ్లే, మంచి లాభాలున్నాయని చెప్పినాడు. వ్యాపారం చేసేటోళ్ళంటే
కట్నం ఎక్కువ అడుగుతారేమోనయ్యా. అదేం లేదే, మన తాతకి చేయొచ్చని చెప్పినాడు. వాళ్ళకి ఇంటి పొట్టున అనుకుగా ఉండే పిల్ల కావాలంట. ఇంకో సంగతి చెప్పనా, ఒక్కడే కొడుకు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవ్వరు లేరు. నాకెందుకో ఈ సంబంధం ఖాయమైతే మన మేనాడ్చి సుఖంగా ఉంటాదనిపిస్తాంది. నువ్వు చెప్పేది ఏంటా ఉంటే నాకు అట్నే అనిపిస్తా ఉండదయ్యా. ఎప్పుడు వస్తారంటే పిల్లలు చూసుకోవడానికి? ఇంకా 3-4 రోజుల్లో రావచ్చంట. అట్నా? మంచిదయ్యా. ఏమయ్యో, ఇంట్లో సోఫాలన్నీ మురికి పట్టేసుండాయి. ఓ కొత్త సోఫా తెచ్చేద్దామా? ఇప్పుడు కొత్త సోఫా అంటే డబ్బులకి ఏడకపోదు. సంబంధం ఖాయమైతే తాంబూలాలు పుచ్చుకున్నాక అప్పుడు ఆలోచిద్దాం. వాళ్ళు వచ్చే రోజుకి 200 ఖర్చు పెట్టే సోఫా కవర్లు ఇద్దాం. అది నిజమేనయ్యా. నువ్వు తినవేందమ్మీ? అమ్మా, నాకిప్పుడే పెళ్ళొద్దమ్మా. ఏంది అట్ట అంటున్నావు? మొన్న పెళ్లి కాడికి పోయినప్పుడు కూడా సంబంధాలు చూద్దామనే కదా పోతివి, అప్పుడు ఇట్లా చెప్పలేదే. కొన్నాళ్ళు ఆగుదామమ్మా, తర్వాత చేసుకుంటాను. ఏందని ఎవ్వరం నాకు అర్థం కావట్లేదు. ఎత్తుక్కుంటూ ఓ సంబంధం వస్తే ఇప్పుడే వద్దు అంటండా? అది ఇప్పుడు మన కాడ డబ్బులు లేవు కదే. పెద్దమ్మే, అదంతా నాయన చూసుకుంటాడు కదా, నీకెందుకమ్మా అదంతా? అది కాదు నాయనా. చూడు పెద్దమ్మే, ఏది అనుకోగానే అయిపోదు. నువ్వు వాళ్ళని చూడాలా, నువ్వు వాళ్ళకి నచ్చాలా. చాలా తతంగం ఉందమ్మే. ముందైతే పిల్లగాడిని చూడమ్మే, మిగతా తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? కొద్దిగా వన్నం పెట్టు.